పాస్టర్స్ ని కావచ్చు, ఇలా ఉంటాయి రేపటి నుంచి పరిస్థితులు. ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇక్కడ పోలీసులు సీసీ ఫుటేజ్ బయట పెట్టిందే కాకుండా ఆ బ్లడ్ పైన అదే సారీ కర్రల పైన బ్లడ్ ఉంది కదా, ఇప్పుడు పోలీసులు ఆ బ్లడ్ శాంపిల్స్ సేకరించినప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ లోనైనా తెలుస్తుంది కదా ఏంటి అనేది. ఖచ్చితంగా మరి ఆ ప్రయత్నం ఎందుకు అంటే ఇప్పుడు ఆ బ్లడ్ శాంపిల్స్ ద్వారానైనా రిపోర్ట్ బయట పెట్టండి అని పోలీసులు మీరెందుకు ఇప్పుడు ఎంతగా గొంతు రేస్ చేస్తున్నారు, అడుగుతున్నారు న్యాయం కావాలని మీ పరంగా మీరు మీ వర్షన్ లో అడుగుతున్నారు, న్యాయం కోసం పోరాడుతున్నారు, ఎందుకు పోలీసుల్ని టైట్ చేయలేకపోయారు? మీరు కర్రల మీద ఉన్న రక్తపు కోసం ఆ రిపోర్ట్ అడుగుతున్నారు కదా. మనిషి చనిపోయిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. అరుస్తున్నాం, కేకలేస్తున్నాం. అది బయటకి తీసుకురావద్దని చెప్పేసి మరి ప్రవీణ్ పగడాల గారి భార్య చెప్పింది కదా, ఏం బయటికి తీసుకురావద్దని. అసలు మాకు పోస్ట్ మార్టం రిపోర్టే బయటికి రావద్దని చెప్పారు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే మేము మీడియా వాళ్ళందరము తన ఇంటికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు మీడియా ముందుకు నాకు రావడానికి నాకు ఇష్టం లేదు, అసలు నా ఇంటి దగ్గర మీడియా వాళ్ళే కనిపించొద్దు, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మాకు బయటికి రావద్దంటే రావద్దని చెప్పారు. తను పోస్ట్ మార్టమే వద్దన్నారు. పోస్ట్ మార్టం వద్దని వీళ్ళు డే 1 నుంచి చెప్తున్నారండి. అక్కడ బాడీని మృతదేహానికి తీసుకెళ్ళడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కూడా అక్కడ కంప్లైంట్ లో కూడా వాళ్ళు యాక్సిడెంట్ అని ఒప్పుకుంటూ రాశారు. అక్కడ ఇది యాక్సిడెంట్, తనకు తాను స్పృహ కోల్పోయి అదుపు తప్పి పడిపోయినట్టు రాస్తే నేనే ఆ కంప్లైంట్ కాపీని చింపేసి ఫ్రెష్ గా అనుమానాస్పద మృతి కింద నమోదు చేయించాం. అంటే వాళ్ళు ఫస్ట్ డే 1 నుంచి వాళ్ళు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఇష్యూ. అంటే ఏంటంటే జరిగిపోయింది, మనం సైలెంట్ గా ఉంటే బెటర్ అన్న కోణంలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను అడిగితే నాతో పాటు కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, మేము ప్రశ్నించాం వాళ్ళని, ఇలాంటివి సేవకుల మీద ఇంకోసారి జరగకూడదంటే వీటి వెనకాల ఎవరైనా ఉంటే బయటికి లాగుదామంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, మాకు థ్రెట్ ఉంది, మీకు తెలుసా, మా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది, మీ సేవకులకి ఏం జరగకూడదు ఇంకోసారి మీరు ఎట్లా ఆలోచిస్తున్నారో ఇంకొకసారి నా కుటుంబంలో వ్యక్తులకి ప్రవీణ్ పగడాల గారికి జరిగినట్లుగా జరగకూడదని మేము ఆలోచిస్తున్నాం అన్నది వాళ్ళు డైరెక్ట్ గా స్ట్రైట్ గా అన్నారు. ఓకే, స్ట్రైట్ గా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉన్నారు. సరే, మీరు మీ మాట కడ్డు వస్తున్నాను ఏమనుకుందండి, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు. ఎవరి నుంచి? అది యాక్సిడెంటే కనుక అయితే ఎవరి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి? మీ మాట చెప్పినట్టే ఇప్పుడు మీరు అన్న మాట కిందే నేను అడుగుతున్నాను. ఓకే, వాళ్ళకు సెక్యూరిటీ కావాలి అనుకుంటున్నారు, ఏ గొడవలలో తలదూర్చొద్దు కాబట్టి వద్దు అనుకున్నారు కదా. ఇది వద్దు అనుకున్నప్పుడు మరి ఎందుకు మీరు క్రైస్తవులు ఎందుకు మరి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా మళ్ళీ క్వశ్చన్ చేస్తూ ఇదంతా కూడా లేదు, మేము బయట పెట్టాల్సిందే, మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాల్సిందే అని ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ప్రవీణ్ పగడాల అనే ఒక వ్యక్తికో లేదంటే ఒక 2 బిడ్డలకో, ఒక భార్యకో, ఒక అమ్మకో, లేదంటే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదండి ఆయన కుటుంబానికంటే కూడా యావత్ క్రైస్తవ సమాజానికి అవసరమైనటువంటి గొంతు ఆయన, క్రైస్తవుల కంఠం ఆయన. కాబట్టి ఈరోజు ఆయన కుటుంబీకుల కంటే కూడా క్రైస్తవులందరూ ఎక్కువ ఆందోళన చెందుతుంది. ఈ రోజుకి మాకు వస్తున్న ఫోన్లు మాకు నిద్ర పట్టడం లేదన్న ఆ రోజు నుంచి అని ఎంతో మంది ఆందోళన చెందుతున్నారు. ప్రవీణ్ పగడాల గారు ఆయన కుటుంబానికి మాత్రమే కాదు, ఆయన యావత్ క్రైస్తవ సమాజానికి అవసరమైన వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తిని పోగొట్టుకున్న తర్వాత మేము మౌనంగా నోటి మీద వేలేసుకుని కూర్చుంటే నెక్స్ట్ ఇంకొకరిని కూడా కోల్పోవాల్సి వస్తుందేమో. ఇప్పుడు యాక్షన్ లోకి దిగకపోతే, ఇప్పుడు వాయిస్ రైజ్ చేయకపోతే, ఇప్పుడు లీగల్ గా మనం సీరియస్ గా ప్రొసీడ్ అవ్వకపోతే ఈ క్రైస్తవులు చంపినా కూడా పట్టించుకోరన్న కోణంలో ఇంకోసారి రిపీట్ అవుతుందేమో ఇంకొకరి మీద అన్నటువంటి భావనతో మేము ఇన్వాల్వ్ అయి ఫ్యామిలీ వద్దన్నా కూడా మేము ప్రొసీడ్ అవ్వాలన్న ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. మీరు ముందుకెళ్తున్నారు కరెక్టే. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి మరి ఎవరు వాళ్ళకు ప్రొటెక్ట్ చేయాలి? ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఆల్రెడీ థ్రెటింగ్ కాల్స్ వచ్చాయి, అందుకే భయపడి వాళ్ళు గమ్మునున్నారు. మీరు దాన్ని లేదు ప్రవీణ్ పగడాల గారి పట్ల న్యాయం జరగాలని మీరు పోరాడుతున్నారు. ఇప్పటికైనా వాళ్ళకు హాని మరి మీరు పాయింట్ రేస్ చేసే కొద్దీ వాళ్ళకు హాని పెరుగుతూనే ఉంటది కదా, అంటే ఆ కుటుంబానికి నష్టం జరిగినా పర్వాలేదా? నేను అదే అంటున్నానండి, ఒక వ్యక్తి కోసం కాదు, ఇక్కడ టోటల్ క్రైస్తవ సమాజం కోసం చెప్తున్నాను నేను కూడా. కుటుంబంలో ఒక వ్యక్తికి నష్టం జరిగేది కాదు మనం ఆలోచించాలి. ఇప్పుడు నేను కూడా అదే అంటున్నాను, క్రైస్తవులందరి కోసము మా మతం కోసం మేము పోరాడుతున్నాము అని చెప్పేసి మీరు అంటున్నారు. ఈ పోరాటం ఎక్కువ అయ్యే కొద్దీ వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ ఏదైనా థ్రెట్ ఖచ్చితంగా జరిగి వాళ్ళకి ఏదైనా జరగరని జరిగితే ఎవరు బాధ్యులు? ఎందుకు రాదంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది ఎందుకు ఉండదంటే దే ఆర్ నాట్ రైజింగ్ దేర్ వాయిస్. వాళ్ళ స్వరం, వాళ్ళ గొంతు వాళ్ళు ఇప్పటం లేదు. ఆ జెస్సికా గారు కూడా 2 సందర్భాల్లో మాట్లాడుతూ క్షమిద్దాం అనే మాట తప్ప మరో మాట ఆవిడ ఎక్కడ ప్రస్తావించలేదు. కాబట్టి మేమెంత అరిచినా సరే అరిచినోడికి ఎఫెక్ట్ ఉంటుంది తప్ప కుటుంబానికి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే దే ఆర్ వెరీ క్వైట్
దే ఆర్ వెరీ కామ్. ఇప్పుడు ప్రవీణ్ గారి పోస్ట్ మార్టం రిపోర్టు సంబంధించి ఇప్పుడు మరి మీరేమో పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రావాలంటున్నారు, వాళ్ళ వైఫ్ ఏమో వద్దు అవసరం లేదన్నారు. ఇప్పుడు పోలీసులు తన భార్యకు మాటకి విలువయాలా, మీ మాటకి విలువయాలంటారా? ఒక్క లాజిక్. ఎందుకంటే అందరికీ కూడా ఈ విషయంలోనే అనుమానాలు ఉన్నాయి. అసలు ఎందుకు ఈ రిపోర్ట్ బయటికి రావట్లేదు అనేది చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అటు క్రైస్తవులకు కావచ్చు, ఇటు హిందువులకు కావచ్చు. అది బయటకు వస్తేనే ఏదైనా తేలడానికి ఉంటుంది అనే ఒక నమ్మకం కూడా ఉంది. కాబట్టి అది బయటికి రావద్దు అని తను అడిగారు, కానీ కావాలి అని మీరు అడుగుతున్నారు. ఏంటి, ఎవరి మాటకు కట్టుబడి ఉండాలి? 2 thoughts are different అండి. మేము బయటికి రావాలని ఎందుకు అడుగుతున్నామంటే, ఒకవేళ దీని వెనకాల నిందితులుంటే వాళ్ళకి శిక్షింపబడాలి, లేదా క్షమించేస్తాం. ఏదేమైనా ఎవరున్నారో బయటికి రావాలి. నెక్స్ట్ బయటికి వచ్చారంటే ఇంకొక సేవకుడి మీద ఇలాంటి దుర్ఘటన జరగకుండా, క్రైస్తవులు సామాన్యులు కాదు, ఇంత పెద్ద ఇష్యూ చేసి మొత్తానికి దొంగల్ని హంతకుల్ని రాబట్టారు, కాబట్టి మనం ఇలాంటివి చేయకుండా బెటర్ అని ఒకవేళ చేసిన వాళ్ళు ఎవరంటే జాగ్రత్త పడతారు. ఇప్పుడు జెసికా గారు చెప్పినట్టుగా, ప్రవీణ్ పగడాల గారి భార్య చెప్పినట్టుగా, మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వద్దంటే మేమేం చేయలేము. ఇక మేము కూడా క్వైట్ అయిపోతాం, మేము కామ్ అయిపోతాం. ఎందుకంటే ఇప్పుడు వద్దు అంటే మేము ఇవ్వమని మేము పోరాడు. ఇప్పుడు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ స్వార్థం, వాళ్ళ కుటుంబం కొరకు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు అలా ఆలోచించే వాళ్ళు కాదు. ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు కూడా క్రైస్తవ సమాజం కోసం ఆలోచించేవాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబం కోసం అంటే కూడా ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి, ఆడపిల్లే కాబట్టి ఉన్న ఒక దిక్కు ఇదైపోయారు కదా, వాళ్ళ తరఫున పోరాడడానికి ఎవరు కూడా జెంట్స్ లేరు అక్కడ. అలాంటప్పుడు వాళ్ళకు భయం ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా. ఇకపోతే ప్రవీణ్ పగడాల గారి మరణం అనేది పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తూనే ఉన్నారు కాబట్టి అది తేలుతుంది ఖచ్చితంగా. ఈ రోజు కాకపోయినా ఇంకా కొన్నాళ్ళకైనా బయటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, పడుతుంది కూడా. ఓకే, ఈ విషయానికి సంబంధించి అజయ్ బాబు గారు, పాస్టర్ అజయ్ గారు గొంతు రేస్ చేసి తన ముందు వచ్చి ఒక లాయర్గా నేనున్నాను, నేను అన్ని ఆధారాలు బయట పెడతాం మెల్లమెల్లగా కూడా అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. అంటే తన మీద ఎందుకు మీరు క్రైస్తవులు, ఒక క్రైస్తవుడే ఇంకా తన మీద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? ఎవరి మీద పెట్టారు? అజయ్ బాబు మీద ఎందుకు పెట్టింది? ఎవరు? జోసెఫ్ గారు. జోసెఫ్ అనే వ్యక్తి, ఇప్పుడు ఆయన కోసం మాట్లాడుతున్నాను. ఆరోగ్య స్వామి జోసెఫ్ అతని పేరు. అంటే తను అసలు క్రైస్తవుడా? అదే చెప్తున్నాను. అతను క్రైస్తవుడా, హైందవుడా, క్యాథలిక్కా, ప్రొటెస్టెంటా, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను కేసు అతనిగా తనకు తానుగా కేసు పెట్టలేదు. ఆయనకు వెనక ఎవరో సపోర్ట్ చేసి మేమున్నాం, నువ్వు వెళ్ళు, మాకు ఫేస్ గా వాయిస్ గా నువ్వు ఉండు, నీకు వెనక కావాల్సిన మేము ఏర్పాటు చేస్తాం అని ఆయనను ముందు పెట్టి ఎవరో చేయించినటువంటి కుట్ర ఇది, ఎవరో పెట్టించినటువంటి కేసు. రెండవది, జోసెఫ్ అనే వ్యక్తి మన ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి కాదు, తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి. మూడవది, అసలు ఈయన క్రిస్టియనే కాదు, క్యాథలికే కాదు, ఇతను ఒక పరమతస్థుడు అన్నటువంటి ఒక ఆలోచన కూడా మా అందరికి ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇతర మతాల్ని మా మతాల్ని అంటున్నాడు. మా మతం అంటున్నాడు అంటే అర్థం ఏంటి? పరమతానికి చెందినవాడే కదా. ఇప్పుడు మన అన్న మాట అతను ఎక్కడ వాడుతున్నాడు. జోసెఫ్ గా ఎందుకు మారాల్సి వచ్చింది అంటే, జోసెఫ్ నుంచి ఆయన ఇటు ఆరోగ్య స్వామిగా మారాడా, లేకపోతే ఆరోగ్య స్వామి నుంచి జోసెఫ్ గా మారారా? ఇన్ని రోజులైతే మీకు క్రైస్తవుడనే తెలుసు కదా మీ అందరికి. ఇన్ని రోజుల నుంచి మాకు అతను తెలియదు అండి. అతను ఫేస్ ఎవరు కూడా తెలియదు అంటారు. అతను ఫేస్ మాకు తెలియదు, ఎవరికి తెలియదు. అతను ఒక అనామకుడు. ఇప్పుడు హీరో అయ్యే ఏదో మీడియా ముందు కెమెరాల ముందర వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ రోజు అతను చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా తప్పుడు వ్యాఖ్యలే. అతనికి సరిగ్గా మాట్లాడటం కూడా చేత కావట్లేదు. అతని వెనక ఎవరో కొంతమంది గ్యాంగ్ ఉండి చేయిస్తున్నారని ఖచ్చితంగా ఉంది. ఉండి అతనితో కేసు పెట్టించారు, ముందుకు నడిపిస్తారు. ఇది కూడా అనుమానమా లేకపోతే కన్ఫర్మ్ గా చెప్తున్నాను. ఆధారాలు లేవు, కానీ అతని మాట, అతని విధానం అన్ని చూస్తే అర్థమవుతుంది. అతను నేను మాట్లాడాను. ఏమన్నారు మీరు మాట్లాడితే? కేసు విత్డ్రా చేసుకోమన్నాము, కాంప్రమైజ్ అవ్వమని చెప్పాము.
ఇవన్నీ ఆ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారన్నాం. సరే కూర్చొని మాట్లాడుకుందాం, కాంప్రమైజ్ అవుతాను, విత్డ్రా చేసుకుంటాను అని కూడా అతను మాట్లాడుతున్నాడు. మధ్యాహ్నం ఆర్టీవీలో కూడా మా వైఫ్ మాట్లాడారు. మరి అలా మాట్లాడే అతను ఇదంతా పొగ రాజేసే విషయంలోనే అజయ్ చేశాడు, అజయ్ వ్యాఖ్యలు అన్ని కూడా తప్పుడు వ్యాఖ్యలు, ఇంకా క్రిస్టియన్స్ ని రెచ్చగొట్టే విధంగా మా మతంలోనే మాకు కలహాలు వచ్చేలాగా క్రియేట్ చేయడానికే తను చేశాడు. కాబట్టే ఈ పొగ అనేది అందరికీ సోకకుండా ఉండాలని నేను చెక్ పెట్టడానికే నేను కేసు పెట్టాను, తన నోరు మూయించడానికే నేను కేసు పెట్టాను, తను ఒక వితండవాది అని చెప్పేసి కూడా చాలా ఛానళ్లలో తను చెప్పడం కూడా జరిగింది. అంటే ఎందుకు ఇలాంటి ఎలిగేషన్? అసలు జోసెఫ్ అని అతను పాస్టర్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎవరు పాస్టర్ల పక్షంగా మాట్లాడడానికి? ఇప్పుడు నేను ఒక పాస్టర్ని, నేను అందరికి తెలుసు, చాలా మంది పాస్టర్లు ఉన్నారు. మా అందరినీ అజయ్ బాబు కోసం అడిగితే మేము చెప్పేది ఒకటే, అతను కాస్త అగ్రెసివ్ గా మాట్లాడతాడు తప్ప క్రైస్తవులు కించపరిచే విధంగా, క్రైస్తవ్యాన్ని కించపరిచే విధంగా అతను ఎక్కడ మాట్లాడలేదు, ప్రవర్తించలేదు. ఆయన ఎవడో వచ్చి క్రైస్తవుల్ని కించపరుస్తున్నాడు, మా దేవుణ్ణి కూడా కించపరుస్తున్నాడు చెప్పడానికి ఆయన ఎవరు అసలు?